ఇప్పుడు మనం ఆయిల్ ఫీల్డ్స్ దగ్గర నుంచి ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గరికి వెళ్తున్నామండి. చూడండి, మీకు ఇక్కడ అంతా చిన్న చిన్న గుడారాల్లాగా కనిపిస్తున్నాయి కదా, అంత లైన్గా. ఇవన్నీ ఫైర్ క్యాంప్స్ అండి. ఈ ఫైర్ క్యాంప్స్ అనేవి అరబ్ వాళ్ళ ట్రెడిషన్ అండి. చలికాలంలో 1 or 2 months అక్కడ చిన్న చిన్న గుడారాల్లాగా వేసుకొని అక్కడే ఉంటారు వీళ్ళు. నైట్ అయితే ఇంకా చాలా బాగుండిద్దండి. గవర్నమెంట్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎంత బాగా తీసుకునేది ఇక్కడే కనిపిస్తుందండి మనకి. చుట్టూ ఆయిల్ ఫీల్డ్స్, మధ్యలో ఫైర్ క్యాంప్స్. ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే ఫైర్ క్యాంప్స్ అలా చేస్తారు ఆయిల్ ఫీల్డ్స్లోకి. ఈ పచ్చని చెట్లను చూస్తుంటే ఒక్కోసారి మనం ఉంది డిజర్ట్లోనైనా అనిపించిద్దండి. అదిగోండి అవి బహ్రెయిన్ ఫ్లాగ్స్. మనం ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గరికి వచ్చేసామండి. ఇదిగోండి, ఇదే ట్రీ ఆఫ్ లైఫ్. ఏంది చెప్పని చూపించి ట్రీ ఆఫ్ లైఫ్ అంటుంది అనుకుంటున్నారా? అదేనండి ట్రీ ఆఫ్ లైఫ్. దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది, చూద్దాం పదండి. ఇది హిల్ ఇన్ బ్యారన్ ఏరియా ఆఫ్ అరేబియన్ డిజర్ట్లో ఉందండి. 2 kilometers ఫ్రమ్ జబల్ దుకాన్. ఈ పేరు అక్కడ విన్నట్టుందా? మనం ఫస్ట్ ఆయిల్ వెల్ దగ్గరికి వెళ్ళాం జబల్ దుకాన్లోని. స్పెషల్ టూరిస్ట్ అట్రాక్షన్ అండి ఇది. ఏంటి చెట్టుని చూడడానికి కూడా అంతమంది టూరిస్టులు వస్తారా అనుకుంటారేమో. నియర్లీ ఎవ్రీ ఇయర్ 65,000 మంది పీపుల్ వస్తారా అండి చూడడానికి చెట్టుని. చెట్టు అంటుంది, ట్రీ అంటుంది, దాని స్పెషాలిటీ ఏందో చెప్పమ్మా అంటారా? సరే పదండి చెప్తాను. వర్షాలే పడని దేశంలో కొన్ని 100 సంవత్సరాలుగా ఎడారులో సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా లేకుండా పెరిగిందండి చెట్టు. యాక్చువల్గా ఇది తుమ్మ చెట్టు అండి. అన్ని 100 సంవత్సరాల నుంచి నీళ్లు లేకుండా పక్కన ఆయిల్ ఏమన్నా తాగి బతుకుతుందో ఏమోనండి చెట్టు. ఊరికే సరదా కన్నానులే. ఈ చెట్టు పెరిగినందుకు కాదు కానీ దాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసి దాన్ని విజిటర్స్ ప్లేస్ చేశారు చూసారా, దానికి మెచ్చుకోవచ్చండి. చూడండి, కొమ్మలన్నీ పక్కకి వాలిపోయి పడిపోయి ఉన్నాయి. ఓల్డెన్ డేస్లో ఈ చెట్టు కింద మనుషులు కూడా నివసించేవాళ్ళు అండి. దీని హిస్టరీ అంతా పక్కన వాల్ మీద వేసి ఉంటుంది. దాని దగ్గరకు కూడా వెళ్దాం నెక్స్ట్. చెప్పాను, గుళ్ళు కూడా పెట్టినాయి చూడండి. ఈ చెట్టు లోపలికి వస్తే ఏదో ఒక చిన్న గుడిసెలో ఉన్నట్టుగా, ప్రొటెక్షన్ ఉన్నట్టుగా భలే ఉందండి. ఇదిగోండి, ఎంటమాలజిస్ట్ లాగా మా వారు కీటకాల మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఆ ట్రీ గురించి హిస్టరీ అంతా ఇక్కడ ఈ వాల్ మీద వేసి ఉంటుందండి. అది ఓన్లీ ట్రీ, దాని ప్లేస్, దాని లొకేషన్. చెప్పడం మర్చిపోయానండి, చెట్టు మీదకి ఎవరు ఎక్కకుండా ఉండడానికి ఇక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఉంటారు. దాని కింద ఇది వరకు ప్రజలు నివసించేవారని చెప్పాం కదా, అప్పుడు దొరికిన ఆ మట్టి పాత్రలు అవి, అప్పుడు దొరికిన కూజాలు, ఇతర సామాగ్రి అదంతా. కొమ్మ చెట్టు అని చెప్పాను కదా, చూడండి దాని ఆకులు అలానే ఉన్నాయా. అలానే ఇలాంటి చెట్లు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నవి. ఇట్లానే వాటర్ లేకుండా ఎడారిలో పెరిగిన చెట్లు హిస్టరీ అంతా ఇంకో సైడ్ వాల్ మీద రాసి ఉంటుందండి. వాల్ మీద ట్రీ గురించి రాయడమే కాకుండా ఇవ్వండి పక్కన చూడండి, దాని లాంగిట్యూడు, లాటిట్యూడు, ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది ఆ ప్లేస్ అనేది ఉంటుంది. పక్కన స్కానర్ కూడా ఉందండి. ఆ స్కానర్ ఆన్ చేసుకుంటే ఆ ప్లేస్కి లొకేషన్ డైరెక్షన్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో డైరెక్ట్గా. నైట్ అయితే ఈ ట్రీస్ మధ్యలో లైటింగ్ పెడతారండి, చాలా బాగుంటుంది. లైఫ్ ఆఫ్ ట్రీ కూడా లైటింగ్ పెడతారు. చూడండి, ఆ దేశంలో ఆ ట్రీ ఎలా ఉండిద్ది, సేమ్ ఆ షేప్లోనే ఎంత బాగా చేశారో. ఎండలో అంతా తిరిగేసి వచ్చాక చల్లగా తినడానికి ఐస్ క్రీమ్ బళ్ళు ఉన్నాయండి ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.